ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా లేదా వ్యక్తి అయినా తాను ఒంటరిగా ఉంటే అంత ప్రాముఖ్యత ఉండదు. ఉదాహరణ చెప్పాలంటే వర్షపు చినుకునే తీసుకోండి. ఒక వర్షపు చినుకుంటే దానికి అంత ప్రాముఖ్యత అనేది ఉండదు. కానీ వేల చినుకులు మేఘాల నుంచి వర్షించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడది వర్షం రూపం దాలుస్తుంది. ఆ వర్షం అది ప్రకృతిని ఉద్ధరిస్తుంది. అలాగే రాయిలోని ఒక చిన్నపాటి కణం దానికంత ప్రాముఖ్యత ఉండదు. కానీ ఎన్నెన్నో రాళ్ల కణాలు ఒక్కచోట చేరినప్పుడు అది ఒక పెద్ద పర్వతంగా తయారవుతుంది. అలాగే కొందరు మనుషులు కలిసిపోతే అది ఒక కుటుంబం అవుతుంది. కొన్ని కుటుంబాలు కలిసినప్పుడు సమాజం తయారవుతుంది. ఎన్నో సమాజాలు కలిసినప్పుడు ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఇక రాజ్యానికి అందరికంటే ముఖ్యమైన వ్యక్తిగా ఒక రాజు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆ రాజు ఒక్కడే ఏమీ చేయలేడు. యుద్ధం చేయడం కోసం తనకు కూడా సైన్యం అవసరం అవుతుంది. అయినా కూడా ఈ ప్రపంచంలో అటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. తను ఒక్కడే పనులన్నీ చేస్తాడు. ఇక ఆ వ్యక్తి ఎవరంటే అమ్మ. ఇక ఖచ్చితంగా మన జీవితంలో తండ్రి పాత్ర నిజంగా చాలా అమూల్యమైనది. కానీ మనం జీవితంలో మారతాం. అమ్మ పాత్ర ఏదైతే ఉంటుందో అది ఇంకెవ్వరూ పోషించలేరు. ఒక అమ్మ ఒక్కతే తన సంతానాన్ని పరిపక్వత ఉన్న సంస్కారులుగా తయారు చేస్తుంది. అందుకోసం ఎంతో కష్టపడుతుంది. ఇక ఇలాంటి పనులెన్నో చేసిన తర్వాత కూడా తన పనులకు తనకు ప్రశంసలు ఎలాగూ లభించవు. కానీ తన సంతానం అనుచిత మార్గంలో వెళ్ళినప్పుడు, చెడు పనులు చేసినప్పుడు అదే అమ్మ అపవాదాలకు పాత్రురాలు కావాల్సి వస్తుంది. మన జీవితంలో అమ్మ సహకారం ఏంటో అర్థం చేసుకోండి. మిమ్మల్ని యోగ్యులుగా తీర్చిదిద్దడం కోసం తను ఎంతగా కష్టపడిందో అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే అమ్మను గౌరవించడం నేర్చుకోండి. ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు సాధ్యమైనా తనను ప్రశంసించండి. తను కూడా ఆనందపడుతుంది. ఇక అమ్మ మమత కోసం, తన సహకారం కోసం మనమందరం కలిసి వందనాలు చెప్పుకుందాం. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.